Hi, hello, namaste. Welcome to TFPC. This is Renu. So, pleasant evening. ప్లెజెంట్ ఈవినింగ్ కొన్నిసార్లు బాగా క్యూట్గా గుర్తుండిపోయేలా మెమరబుల్గా ఉండాలి అనుకుంటే కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు అది జరుగుతుంది కదా. మీ లైఫ్లో ఎప్పుడైనా అలా జరిగిందా? ఎస్, నేనైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను అండ్ నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ ఐ మీటింగ్ అ కూల్ పర్సన్, అ ప్లెజెంట్ పర్సన్ నవ్. మీకు గుర్తే ఉండుంటుంది, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యలో జోగ్నాథ్గా మనకి పరిచయం అయ్యారు. ఎస్, తెలుగు ఆడియన్స్కి జోగ్నాథ్గా పరిచయం అయ్యారు అండ్ ఇప్పుడు ఇష్క్ ఫిల్మ్ చేస్తున్నారు అండ్ ఇంకా సెవరల్ ఫిల్మ్స్ రెడీగా ఉన్నాయి. సో ఇంతకీ ఫిల్మ్ ఆ క్యాడర్ విశేషాలు ఏంటి, ఎలా వచ్చారు ఇండస్ట్రీకి, ఎలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు, సో ఈ విశేషాలన్నీ రవీంద్ర విజయ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. హాయ్ రేణు. హాయ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. వణక్కం. వణక్కం. సో యూజువల్లీ వణక్కం అని అంటారా, ఇంకా ఏమన్నా తలా తోక ఏమన్నా ఉంటాయా? వణక్కం అంతే. అంతే. ఓకే. మోస్ట్లీ హలో అంటారు. బెటర్ కదా, ఏం లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉండదు. ఓకే, సో లాంగ్వేజ్ డిఫరెన్స్ అంటే ఏ లాంగ్వేజ్ డిఫరెన్స్ లేకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వర్క్ చేయటం అండ్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? స్టార్టింగ్ నుంచి ఒక ఆశ ఉండింది అన్ని లాంగ్వేజ్లో ఫిల్మ్ చేయాలని. అది రియలైజ్ అవుతుందా అది తెలియదు, కానీ ఇప్పుడు మెల్లగా అది వర్కౌట్ అవుతుంది. చూద్దాం ఎక్కడ వెళ్తుందని. డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటం ఎందుకు ఛాలెంజ్ అంటే ఆ క్యారెక్టర్స్ లొకాలిటీకి అడాప్ట్ అవ్వాలి. లైక్ క్యారెక్టర్స్ అనేవి అలాగే డిజైన్ చేయబడతాయి మోస్ట్లీ. సో మీకు ఆ లొకాలిటీకి అడాప్ట్ అవ్వాలి, దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం ఉంటుంది, ఎక్కడ ఏ సౌండ్లో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఇట్ ఈస్ డిఫికల్ట్. హౌ డు యు అడాప్ట్? స్టార్టింగ్ నుంచి కొన్ని లాంగ్వేజెస్ గ్రాస్ప్ ఉంది, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, కొంచెం మలయాళం. అండ్ ఫ్రెండ్స్ కూడా ఉండుంటారు. ఫ్రెండ్స్ కూడా. బెంగళూరులో బోర్న్ అండ్ రేస్డ్ అంటే మీకు అట్లీస్ట్ ఒక 2-3 భాషలు వచ్చేస్తాయి, అలాగే వచ్చేస్తాయి. పద్ధతిగా ఉందా, కరెక్ట్గా ఉందా అది తెలీదు, కానీ మేనేజ్ చేసుకోవచ్చు. నా తెలుగులాగా ఇప్పుడు సెట్కి వెళ్తే టీం ఉంటుంది కదా, ఒక రిటర్న్ డైలాగ్ ఉంది, తర్వాత కో యాక్టర్స్ ఉంటారు, అక్కడ ఆ ఫీల్లో మీరు వింటారు, మళ్ళీ ఆ డైలాగ్స్ వింటారు, జనాలు మాట్లాడే విధానం వింటారు, చూస్తారు, ప్లస్ డబ్బింగ్ ఉంది. సో అది ఇవన్నీ కలిపి వచ్చేస్తుంది, ఈవెన్చువలీ ఇట్ విల్ కమ్. లైక్ ఎప్పుడైనా మీకు షూటింగ్ స్కెడ్యూల్ ఇలా వచ్చిందా, ఈరోజు తెలుగు ప్రాజెక్ట్, నెక్స్ట్ హిందీ ప్రాజెక్ట్, లేదా హిందీ ప్రాజెక్ట్ నెక్స్ట్ తమిళ్ ప్రాజెక్ట్, అలా డేస్ ఎప్పుడైనా? అది డెఫినెట్లీ జరిగింది. ఉమామహేశ్వర షూటింగ్ టైంలో ఫ్యామిలీ మ్యాన్ కూడా ఉండింది. సో ఫ్యామిలీ మ్యాన్ అక్కడ బాంబేలో ఫినిష్ చేసి ఒక 6 hours లేఓవర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి అరకు వెళ్ళి, దిగిన తర్వాత వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి చెన్నైలో ఒక తమిళ ఫిలిం, మళ్ళీ బాంబేకి వెళ్ళి, ఇది జరిగింది. ఆ టైంలో ఏ భాష మాట్లాడుతున్నా నాకు కూడా తెలియదు. హిందీలో స్టార్ట్ అయ్యి తమిళ్లోకి వెళ్ళి తెలుగులో ఎండ్ అవుతుంది. ఓకే, మొత్తానికి అన్ని భాషల్ని, అన్ని రాష్ట్రాలని చుట్టేసి వెరీ నైస్. అసహ్యంగా ఉంటుంది. ఓకే, మనం నవ్వుతూ చెప్పుకున్న సిచ్యువేషన్ విల్ బి హార్డ్ దేర్, లైక్ ఎనీ టెన్స్డ్. ఇప్పుడు షాప్లోకి వెళ్ళి అన్నా ఇది కుడుంగ, సడన్లీ ఇది వైజాగ్ కదా, అప్పుడు రియలైజేషన్. సో ఆయన ఇలా చూస్తారు, ఏం అడుగుతున్నాడు వీడని. అప్పుడే రియలైజ్, మనం చెన్నైలో కాదు, ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం, తెలుగులో మాట్లాడాలి. ఓకే, సో తెలుగులో మాట్లాడేది ఇంత డిఫికల్ట్ ఉంటే లైక్ క్యారెక్టర్స్ వెంటనే షిఫ్ట్ అయ్యేది. మీరు చెప్పినట్టుగా లొకాలిటీస్ బట్టి క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అక్కడ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవాలి, లొకాలిటీని అడాప్ట్ చేసుకోవాలంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, బిగ్ డీల్ కూడా. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఇబ్బందులు ఉంటాయి. సో కొంచెం టైం తీసుకొని సెట్లో సెటిల్ అయ్యి కొంచెం ఆలోచించి జస్ట్ గెట్ ఇన్ టు ద ఫ్రేమ్ ఆఫ్ మైండ్, కొంచెం టైం పడుతుంది ఆ ట్రాన్సిషన్ టైం. కానీ ఐ థింక్ మోర్ అండ్ మోర్ ఎక్కువ ఫిలిమ్స్ చేయగానే అది యూ విల్ గెట్ దట్ న్యాక్, అది ఒక టెక్నిక్ అంతే. ఓకే,
ప్రతి ఒక్కరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, లైక్ కొంతమందిని యాటిట్యూడ్స్ వాట్ యాటిట్యూడ్ అని అనిపిస్తుంది, బట్ ఐ ఫీల్ యువర్ స్మైల్ ఈజ్ యువర్ యాటిట్యూడ్. ఐ రియలీ లవ్ దట్, హార్ట్ఫుల్ అండ్ ఇట్స్ సో నైస్ యాక్చువల్లీ అవతల పర్సన్కి చూడటానికి. అండ్ సింహ యాటిట్యూడ్, ఐ డోంట్ నో ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్, ఐ వాంట్ టు గివ్ అ కాంప్లిమెంట్. ఇప్పుడే నేర్చుకున్నాను. ఉంగ స్మైల్ నల్ల ఇருக்கு. I think I'm not correct or okay na framing and so nice sir, very nice. Thank you so ఇలాంటి ఒక క్యారెక్టర్ కూడా మీరు చేయాలని అనుకుంటున్నాను. నేను కూడా అనుకుంటున్నాను. అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? యూజువల్ గా మీరు డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఫన్ కామెడీ చేయాలి, ఫన్ లవింగ్, యా మంచి కామెడీ ఫిల్మ్ చేయాలి, హాయిగా చేయాలి, హాయిగా ఎంటర్టైన్, పిక్నిక్ వెళ్ళినట్టు అంటారు కదా. సో బేసిక్గా ఈ లాక్డౌన్ అండ్ కరోనా ఈ సిచ్యువేషన్స్లో మేము కూడా హెక్టిక్ అయిపోయి ఉన్నాం. అండ్ వీ వాచ్డ్ మెనీ థ్రిల్లర్ ఫిల్మ్స్ సార్. అసలు అన్ని లాంగ్వేజెస్లో అన్ని సినిమాలు చూసి అట్లా ఇంకా గెస్ట్ చేసే స్థితికి వచ్చేసాం వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అని. సో మాకు కూడా లైక్ ఫన్ టైప్ చిల్లింగ్ ఫిల్మ్స్ వస్తే బాగుండు, లైక్ ఆ మూడ్ నుంచి కొంచెం బయటకు వచ్చి అన్నట్టుగా. సో వీ ఎక్స్పెక్ట్ మీరు ఆ వేరియేషన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఎవరు చూస్తున్నారు, ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా చూస్తే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. ఫర్ ఆడియన్స్ సేక్, యా, అండ్ ఫర్ మై సేక్ ఆల్సో. డెఫినెట్లీ. అండ్ తెలుగులో వర్క్ చేసినప్పుడు తెలుగు యాక్టర్స్ గురించి కనుక్కున్నారా? లైక్ ఎవరన్నా ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్, సో ఐడియా ఉంది ఎవరు ఎలా చేస్తారు. వాట్ ఈస్ యువర్ రీసెంట్ ఫిల్మ్? రీసెంట్ అయ్యో పేరు మర్చిపోయాను, ఎందుకు మర్చిపోయాను, జాతిరత్నాలు. ఓకే ఓకే, రీసెంట్గా చూసిన జాతిరత్నాలు, ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. ఆ ముగ్గురు కాంబినేషన్తో అదిరిపోయింది సినిమా. అండ్ థియేటర్లో కూడా మేబీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారా? థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వైల్డ్ డాగ్ చూసాను. వైల్డ్ డాగ్ రిలీజ్ అయినప్పుడు వైల్డ్ డాగ్ చూసాను. ఓకే ఓకే. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు? అలా ఒక్క యాక్టర్ అని నేను చెప్పలేను, కొన్ని యాక్టర్స్లు ఉన్నారు. ఓకే సరే. ఇందాక ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, కోట శ్రీనివాసరావు గారిది, ఎస్వి రంగారావు గారు, జీవా, ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, సో మీరు రూట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు యాక్టర్స్. ఓకే, భానుప్రియ, ఓకే, లైక్ లాట్ ఆఫ్ యాక్టర్స్. సో వాళ్ళ ఓల్డ్ ఫిల్మ్స్ కూడా చూసారా? భానుప్రియ గారి ఫిల్మ్స్ అండ్ డెఫినెట్లీ తమిళ్లో చూసాను, తెలుగులో చూసాను, కన్నడలో తెలియదు, తమిళ్ తెలుగులో డెఫినెట్లీ చూసాను. ఓకే, సో ఏది లాంగ్వేజ్ మీకు కంఫర్టబుల్గా అనిపించింది వర్కింగ్ విత్? అన్ని లాంగ్వేజ్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది విచ్ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్. ఐ డు నాట్ నో టు రీడ్ తెలుగు ఆర్ తమిళ్. సో కన్నడ నేను చదువుతా, కన్నడ రాస్తా, ఎందుకంటే చదివింది అన్ని బెంగళూరులో. సో ఐ కెన్ స్పీక్ కన్నడ వెరీ ఫ్లూయెంట్లీ, తమిళ్ ఆల్సో ఫ్లూయెంట్లీ. సో కొన్నిసారి డైలాగ్స్ రాయాలంటే కన్నడలో రాసుకుంటాను నేను, తమిళ డైలాగ్స్ కూడా కన్నడలోనే రాసుకుంటాను, తెలుగు డైలాగ్స్ కూడా కన్నడలో రాసుకుంటారు. ఓకే, సో హిందీ ఈజీగా ఉంటుంది, రాష్ట్ర భాష కాబట్టి. సో రాష్ట్ర భాష తెలీదు, వన్ ఆఫ్ ద రాష్ట్ర భాషస్, యా ట్రూ. సో అది వైడ్ రేంజ్ అప్లాజ్ ఉంది ఫ్యామిలీ మ్యాన్కి. ఫ్యామిలీ మ్యాన్ 1కి అలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ 2 ఇట్స్ మోర్ ఎగ్జైటింగ్, బికాజ్ ఆల్రెడీ ఒకటి హిట్ అయిపోయిన తర్వాత 2కి ఆడియన్స్ అనేవాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ సిరీస్ కోసం. అండ్ వైడ్ రేంజ్ యాక్సెప్టెన్స్ ఉంది. సో అలాంటి సిరీస్లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? మేము స్టార్ట్ చేసినప్పుడు, ఆడిషన్ చేసినప్పుడు, యాక్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 ఇంకా బయట రాలేదు. ఓకే, సో అది ఎంత పెద్దదిగా ఉంటుందని ఐడియానే లేదు. ఓకే, ఫ్రెండ్ వాళ్ళ రైటర్గా కాబట్టి హీ కాల్డ్ మీ. ఓకే, తర్వాత ఆడిషన్ చేశాను, ఐ గాట్ ఇన్ టు ఇట్. ఐ న్యూ వర్కింగ్ విత్ రాజ్ అండ్ డీకే, అండ్ వర్క్ మొత్తం చూసాను స్టార్టింగ్ నుంచి. ఐ బీన్ ఫాలోయింగ్. సో ఇట్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్. అంత ప్రెషర్ ఏం లేదు. ఇప్పుడు సీజన్ 3 ఆయన చేసినప్పుడు ప్రెషర్ డెఫినెట్లీ అందరికీ ఉంటుంది, బికాజ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అని తెలిసిపోతుంది. డెఫినెట్లీ. ఓకే, సో సత్యదేవ్ గారితో వర్క్ చేసినప్పుడు, సత్యదేవ్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ యాక్చువల్లీ, బికాజ్ హీ హ్యాస్ మల్టిపుల్ షేడ్స్ ఇన్ హిస్ క్యారెక్టర్స్. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ఇద్దరిది ఓన్లీ ఫైట్ సీన్సే. అది ఆన్ స్క్రీన్స్లో ఎక్కువ ఫైటింగ్ లాగా ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ యూస్ టు సిట్ అండ్ చాట్, అండ్ ఇట్ వాజ్ అ వెరీ స్వీట్ గై. ఆయన స్టోరీ నాకు తెలుసు, ఫ్రమ్ హౌ, ఐ మీన్ ఆల్ ఆఫ్ us know ఫ్రమ్
where he started off to where he is right now. Yes, yes. It's like a very inspirational story. And he's a very professional actor. There's a lot of push and pull. If he pushes, I pull. If I pull, he pushes. Not physically. Yeah, yeah. సో గివ్ అండ్ టేక్ ఎక్కువ ఉన్నింది ఆ టైంలో బికాస్ వీఆర్ ఆల్ ఈటింగ్ టుగెదర్ స్టేయింగ్ టుగెదర్ ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ దట్ మూవీ. ఓకే, సో వెంకటేష్ మహా గారి లైక్ ఆయనది స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో లైక్ కొన్ని క్యాచ్ చేస్తూ ఉంటాం కదా చిన్న చిన్న పాయింట్లు, లైక్ డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు ఇది భలే ఉంది, ఈ పాయింట్ కరెక్ట్గా ఉంది అనేది. సో ఎనీ సచ్ పెక్యులర్ థింగ్స్ ఇన్ హిస్ స్క్రీన్? ఫస్ట్ థింగ్ ఉమామహేశ్వర గురు రూపేశ్లో నాకు అనిపించింది ఇట్ వాస్ ఎ వెరీ ఫ్లాట్ సెట్. ఫ్లాట్ అంటే అందరూ కలిసి తింటారు, ఏమైనా వ్యూస్ ఉంటే అందరూ చెప్తారు నాకు ఇది నచ్చింది, ఇలా చేయొచ్చు, అది అలా చేయొచ్చు అని. సో ఇట్ వాస్ అ వెరీ ఇట్ వాస్ లైక్ ఫ్రెండ్స్ వర్కింగ్ టుగెదర్ అండ్ దే వేర్ ఫ్రెండ్స్ వర్కింగ్ టుగెదర్. అసోసియేట్స్ కానీ అసిస్టెంట్స్ కానీ సౌండ్ పర్సన్ కానీ నాగార్జున ఎడిటర్ మొత్తం అందరూ ప్రొడ్యూసర్ అన్నీ అక్కడ కూర్చొని ఇలా చేస్తామా అలా చేస్తామా ఈ ప్లానింగ్ మొత్తం జరుగుతుంది. అండ్ హీ హ్యాస్ ఎన్ ఐ ఫర్ స్మాల్ డీటెయిల్స్ అండ్ హీ హాస్ వెరీ స్ట్రాంగ్ షార్ప్ యూస్, ఇలాగే ఉండాలి, యూ వుడ్ హావ్ ఇమాజిన్డ్ ఇట్. సో దట్ వర్కింగ్ విత్ సచ్ ఎ డైరెక్టర్ ఇస్ ఫన్. సో ఫన్ ఆన్ ద సెట్స్. Okay, so it's a remake and Ishq is a remake. So రీమేక్స్ చేసేటప్పుడు మళ్ళీ అదే వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టే కంపారిజన్స్ అనేటివి చాలా స్టార్ట్ అవుతాయి. అఫ్ కోర్స్ అది ఇంకా చెప్పనవసరం లేదు, మీరు రీసెంట్గా జరిగిన ఇప్పుడు లాక్డౌన్లో అందరూ అన్ని ఫిల్మ్స్ చూసి అందరికీ అన్ని తెలిసిపోతుంది. అండ్ వన్స్ రీమేక్ అని చిన్న ఐడియా వచ్చింది అంటే చాలు, అది కూడా చూసేసి దాంట్లో ఏం తగ్గింది, దీంట్లో ఏం పెరిగింది, ఎవరు ఎలా యాక్ట్ చేసేది, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ టెన్షన్ కానీ? టెన్షన్ డెఫినెట్లీ ఉంటుంది. ఐ మీన్ ఈ అవుట్పుట్ని ఎలా రిసీవ్ చేస్తారు, ఎలా చూస్తారనే టెన్షన్ ఉంటుంది. కానీ వర్క్ చేసినప్పుడు నేను ఆ ఫిలిం అంత చూడలేదు, నేను జస్ట్ స్టోరీ మాత్రం ఎలా ఉందని అర్థం చేసుకోవడానికి స్కిప్ చేసి చూశాను అంతే. కాబట్టి స్క్రిప్ట్ చదివి ఆ స్క్రిప్ట్ మూలకం నా క్యారెక్టర్ ఎలా ఉందో ఊహించుకొని దాంట్ని ప్రజెంట్ చేశాను. నేను డైరెక్టర్స్ టీం మొత్తం కలిసి. సో ఆ కాన్ఫిడెన్స్ నాకుంది that it is not like how it was there in the other movie, original movie. So that confidence I have. So okay, different ga undani na namakam. Okay, so inka migilindi inka audience ke వదిలేస్తా. Okay, so next what kind of roles you are coming with? Other than Ishq, ఇప్పుడు కిన్నర్ సాని అనే ఒక మూవీ ఫినిష్ అయింది, కళ్యాణ్ దేవ్ హీరో. Okay. SRT Productionsలో that should come out sometime soon. It is looking visually stunning. Okay. So really looking forward to that one also. దాని తర్వాత మిషన్ ఇంపాసిబుల్ అని తాప్సీ గారితో, స్వరూప్ ఇస్ ద డైరెక్టర్, స్వరూప్ ఆఫ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఆయనతో ఒక ఫిల్మ్ ఉంది. ఇప్పుడు అన్నపూర్ణతో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం, వ్యూహం. సో దట్ ఈస్ ఆల్సో అండర్ వే. వెరీ బిజీ. ఓకే. ఓకే, సో ఇప్పుడు దాని తర్వాత సితారాది పిఎస్పీకే మూవీ ఒకటి ఉంది, పిఎస్పీకే గారు రాణా గారిది. ఓకే ఓకే, అది ఉంది, అయ్యప్పం కోశ్యం రీమేక్. ఓకే, అండ్ అయ్యప్పం కోశ్యం, ఆహా నైస్. సో అనదర్ రీమేక్. ఓకే, సో టైటిల్స్ చాలా బాగున్నాయి సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్స్వి. యాక్చువల్గా సితారా, మిషన్ ఇంపాసిబుల్. సితారా అనేది ప్రొడక్షన్ హౌస్. ఆహా, ఓకే. సితారా బ్యానర్ది, అది ఇంకా పేరు పెట్టలేదా? నేను అదే అంటున్నాను సార్, సినిమా టైటిల్ లీక్ చేసేస్తున్నారే అని అనుకుంటున్నాను. బికాస్ ఇట్స్ రానా ఫిల్మ్, ఎప్పుడో వచ్చింది కదా, యా ఓల్డ్ ఫిల్మ్, మళ్ళీ ఏమైనా పెట్టారేమో, లైక్ ఆఫ్టర్ 20 years టైటిల్ పెట్టుకోవచ్చు కదా. సో ఐ థాట్ రివీల్ చేసేసారే, ఒకటి రివీల్ చేశారు అనుకుంటున్నాను, బట్ ఇట్స్ నాట్ ద టైటిల్. ఓకే, సో రానా గారితో వర్క్ చేస్తున్నారు. ఓకే, రానా గారితో, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశాను. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్లీ లైక్ వెరీ మెమరబుల్, వెరీ దిస్ యాక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఎందుకంటే కొన్ని స్టంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయొచ్చు, దట్ యూ విల్ బీ సేఫ్. అండ్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. సో do you know his attitude like this?
చూసాను. ఓకే. అండ్ రానా గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. లైక్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, నడుస్తుంది. బట్ ఎలాంటి లీక్స్ అనేవి ఇప్పటివరకు చేయలేదు. నేను కూడా చేయలేను. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ లైక్ విత్ హ్యూజ్ స్టార్స్. హ్యూజ్ ప్రాజెక్ట్. యా. సో మన రోల్ ఎంతో వి నో ఆ రోల్ ఇస్ డిమార్కేటెడ్, what role you have to play, and do justice to that, because of course the movie revolves around both of them. And Sagar Chandra is the director, and he knows how to manage this entire thing, and ela performances teesukovalanedi is very good at that. So very friendly team to work with. I really liked working with Sagar garu. Okay. సో ఒకసారి పెద్ద ప్రొడక్షన్స్లో పెద్ద బ్యానర్స్లో థింగ్స్ మైట్ గెట్ లాస్ట్, లైక్ సడన్లీ యూ మైట్ బి వన్ ఇన్ ద క్రౌడ్, బట్ స్టిల్ ఈవెన్ ఫర్ దాట్ సాగర్ గారు హస్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఎవ్రీ క్యారెక్టర్ కమ్స్ అవుట్. So we can expect different kinds of roles from your side. I am also expecting. Okay. So like in these films. In these films definitely variations unnai, lot of shades are there. Okay. So variations to cheyali anedi every actor anukuntaru kada, and you are getting those variations. What do you say about that? ఏం చేస్తున్నారు అంటే ఆడిషన్లో ఏమన్నా మెస్మరైజ్ మర్మం అట్లా జాదు మంతరం ఏమన్నా చేస్తున్నారు? జాదు మంతరం ఏం లేదు. యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఏముందో అది ఎక్కడ ఇట్ కమ్స్ ఆఫ్ యూస్ సమ్హౌ. చాలా హెల్ప్ అయి ఉంటుంది. డెఫినెట్లీ హెల్ప్ అయి ఉంటుంది. నా థియేటర్ ఎక్స్పీరియన్స్, థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఏముందో, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏముందో, అండ్ ఆల్సో యూ హ్యావ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మొత్తం ఉంటుంది కదా. మీరు ఇంతే, మీరు ఒక యాంకర్ అంతే నేను చెప్పలేను, మీరు ఒక యాక్టర్ అంతే ఎవరు చెప్పలేరు. మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఆ మూమెంట్లో రావాలేమో, అది వచ్చేసింది. ఓకే. సో యాక్టర్గా స్టార్ట్ లైక్ మీరు 2010 నుంచి ఉన్నారా? 2010 నుంచి ఫుల్ టైం నాటకం చేస్తున్నాను. దాని ముందు కాలేజ్లో హాబీగా చేశాను. సో ఫ్రమ్ 2010 ఐ బీన్ ఇన్ థియేటర్ ఫుల్ టైం. ఓకే. సో అనుకోకుండా ఈ జర్నీలోకి వచ్చేసారు, ఇండస్ట్రీలోకి, యాక్టింగ్లోకి వచ్చేసారు. సో వన్స్ అది ఇట్లా దూరిందంటే అదల్లా మళ్ళీ బయటకు వెళ్ళడం అనేది చాలా కష్టం. ఏది మిమ్మల్ని అలా ఉంచింది ఇక్కడ ఉండాలని? నిజంగా యాక్టింగ్ నచ్చి, ఇండస్ట్రీ నచ్చి ఇక్కడే ఉండాలి అని అనుకున్నారా? యాక్టింగ్ ఫస్ట్ టైం చేసినప్పుడు యాక్టింగ్ గురించి ఏం తెలియదు. వన్స్ ఐ గాట్ ఇన్ టు ఇట్, మెల్లమెల్లగా ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఆ స్టేజ్లో, ఆ మూమెంట్లో క్రియేట్ చేసేది, రెస్పాండ్ చేసేది, ఆడియన్స్ రియాక్షన్ చూసేది, క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేసేది. ఇప్పుడు స్క్రిప్ట్ చదివి ఆ లేయర్స్ అండ్ లేయర్స్ని రివీల్ చేస్తారు. కొన్ని టైం పర్ఫార్మెన్స్లో అది రివీల్ అవుతుంది, ఇంప్రొవైజేషన్స్లో రివీల్ అవుతుంది. కొన్ని టైం మేము ఇమేజ్ చూస్తే అందులో నుంచి ఒక ఐడియా వస్తుంది, డైరెక్టర్ గారి ఇన్పుట్ వేరేలాగా ఉంటుంది. సో దట్ ప్రాసెస్ ఆఫ్ ఈ కలిసి వర్క్ చేయడం అనేది ఐ రియలీ లైక్ ఇట్ అలాట్. ఐ లైక్ వర్కింగ్ విత్ పీపుల్, ఐ లైక్ బీయింగ్ విత్ పీపుల్, సరౌండెడ్ బై పీపుల్, వర్కింగ్ దేర్. ఈవెన్చువలీ అవుట్పుట్ వచ్చినప్పుడు బాగుందో లేదో అది వేరే కథ, కానీ వర్కింగ్ నాకు నచ్చుతుంది. సేమ్ థింగ్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో. మీరు అన్నీ ప్లాన్ చేసుకుని నేను ఇలా నించుకుంటాను, ఇలా డైలాగ్ చెప్పి ఇలా వెళ్తానని అన్నీ ప్రాక్టీస్ చేస్తే ఆ మూమెంట్లో ఏమో ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఇట్ మైట్ చేంజ్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్. సో దట్ ప్రాసెస్ ఐ లైక్. ఓకే. సో బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఫస్ట్ అది ఇట్ మేక్స్ యూ టు ఎంజాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నెక్స్ట్ అందులో హార్డ్షిప్స్ అనేవి ఒకసారిగా హిట్ చేస్తుంది. సో డెఫినెట్గా మీరు ఫస్ట్ నిజంగా ఎంజాయ్ చేసి ఉన్నారు, అండ్ తర్వాత ఎనీ హార్డ్షిప్స్ ఆర్ ఎనీ స్ట్రగుల్స్ టు గెట్ ఇన్ టు ఇట్? Struggle is there like for everyone. I think it's a process ante adi. Struggle manam adi struggle, adi difficulty and chuste I mean it is going to look even more bigger. Yeah, but any other profession దానికి ఒక వే ఉంటుంది, ఒక పాత్ ఉంటుంది. అంటే నేను ఇంకా డెవలప్ చేసుకోవాలంటే నేను ఈ కోర్స్ చదవాలా, అది చదవాలా, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఓకే, ఒక పాత్, ఏదో ఒక సర్టెన్ పాత్ ఉంటుంది. బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ హియర్. అదేది కూడా ఎక్కువ టెన్షన్ అనిపించింది. టెన్షన్ ఉండింది, టెన్షన్ ఇప్పుడు కూడా ఉంది. రేపు ఏం జరుగుతుందని మన చేతిలో లేదు కదా. మనకు ఇప్పుడు ఈ పాండమిక్ మనకు నేర్చింది ఏంటి, టుమారో వాట్ ఈస్ గోన్ హ్యాపెన్ యూ నెవర్ నో. అది దాని ముందు కూడా మనకు తెలుసు, కానీ ఇట్ యాంప్లిఫైడ్ ఇట్ సో మచ్.
సో ఇందులో అన్సర్టనిటీ ఎక్కువ ఉంది డెఫినెట్లీ, అన్ప్రెడిక్టబిలిటీ ఎక్కువ ఉంది, ఇట్ విల్ బి వెరీ వాలటైల్. ఈ రోజు ఇక్కడ ఉంటారు, నెక్స్ట్ రోజు చూస్తే కింద పడిపోయాడు. సో దట్ ఈస్ డెఫినెట్లీ దేర్ అండ్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్, వైల్ సెన్సింగ్ దిస్ డేంజర్, ఈ మూమెంట్లో మనం ఎంజాయ్ చేస్తున్నామా ఈ మూమెంట్ని? I think that carries forward everything else. If you're there present in the moment, if you're enjoying what you're doing, I think that takes care of everything. ఏమైనా డేస్ ఉన్నాయా లైక్ వర్క్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, నీడ్ టు గెట్ సమ్ వర్క్? Definitely. There've been many years where I need to crack this audition, I need to do that, I need to go there, I want to act in this movie, that movie. అది వర్కౌట్ అవ్వలేదు, ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటుంది. ఓ మేబీ ఐ వుడ్ హావ్ లైక్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్, షిట్ ఐ మిస్డ్. ఆ మూమెంట్స్ ఉంటాయి. యాజ్ యూ గ్రో, యాజ్ యూ కీప్ డూయింగ్ మోర్, మీ డ్రీమ్స్, మీ గోల్స్ అన్నీ చేంజ్ అవుతుంది కదా. ఎవ్రీ డే ఇట్ కీప్స్ చేంజింగ్. సో అండ్ ఆడిషన్ క్రాక్ చేస్తాను అనుకొని అది సినిమా వర్క్ సమ్ హౌ ఎనీ అదర్ రీజన్ ఆడిషన్ వర్కౌట్, ఫిల్మ్ వర్కౌట్ అవునప్పుడు లైక్ మీ మెంటల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? మూవ్ ఆన్ టు ద అంటే నెక్స్ట్ నేను థింగ్. ఫెయిల్ అవుతున్నానా నేను, లేదా కరెక్ట్ వేలోనే ఉన్నానా, ఇది కాకపోతే ఇంకొకటి, లైక్ మల్టిపుల్ థాట్స్ అనేటివి వస్తుంటాయి కదా. అందులో ఒక లెర్నింగ్ ఉంటుంది. వాట్ డెంట్ వర్క్, ఇలా చేస్తుంటే మనం ఒక పని చేసినప్పుడు ఆ మూమెంట్లో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఇంతే ఐడియాస్ వస్తాయి. ఆఫ్టర్ మూమెంట్ పాసెస్ ఓ ఐ కుడ్ డన్ దిస్, ఐ కుడ్ డన్ దట్, ఒక 10-100 పాసిబిలిటీస్ వచ్చేస్తాయి. ప్రాబిలిటీ హై ప్రాబ్లం ఇవన్నీ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్, అది అనలైజ్ చేస్తే మేబీ ఐ కుడ్ హ్యావ్ ట్రైడ్ 10 అదర్ పాసిబిలిటీస్ అని ఇట్ స్ట్రైక్స్ దెన్. మేబీ ఐ కెన్ యూజ్ ఇట్ ద నెక్స్ట్ టైమ్. ఓకే. దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. గోయింగ్ ఫర్ ఆడిషన్స్ ఎలా ఉండింది? ఫస్ట్ ఆడిషన్ ఎక్కడ జరుగుతుందని తెలుసు, టు గెట్ టు నో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫికల్ట్. సో దానికి ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి. రైట్. సోషల్ మీడియాలో కొన్ని ఆడిషన్ సోషల్ మీడియాలో ఉంటుంది, కొన్ని ఉండదు, అసిస్టెంట్ అసోసియేట్ సర్కిల్స్లోనే ఉండిపోతుంది. సో యూ హ్యావ్ టు బీ దేర్, నో దిస్ పర్సన్, నో ద రైట్ పర్సన్. ఈ బ్యాక్ ఛానల్స్ అన్నీ ఉంటాయి కదా. సో యూ షుడ్ హ్యావ్ గుడ్ నెట్వర్కింగ్ స్కిల్స్ టు నో వేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ దెన్ యూ కెన్ ట్రై సమ్, యూ కాంట్ ట్రై సమ్. కొన్ని ప్రాజెక్ట్స్కి దట్ ఆర్ ఫిక్స్డ్, ఇలాంటి వ్యక్తినే కావాలి. బేసిక్గా ఆల్రెడీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లైక్ అతను కావాలి, వీళ్ళు కావాలి అనేది ఉంటుంది కదా. సో ఫస్ట్ మన ఫేజ్ వాళ్ళకి తెలియ, లైక్ ఒక ఆల్రెడీ నోన్ ఫేజ్ అవ్వడానికి ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది. డెఫినెట్లీ. సో డెఫినెట్గా ఆ స్ట్రగుల్ ఇప్పుడైతే ఉండదు. అదే చెప్పాను కదా, మన గోల్ స్టాండర్డ్స్ మారిపోతుంది. ట్రూ. ఇంకో లెవెల్కి వెళ్ళాలి, ఇంకో లెవెల్కి వెళ్ళాలి. దట్ విల్ నెవర్ స్టాప్. See, what are your goals now? I know it will be high, I know, but I want to listen. Work in as many languages as possible. Work in as ఎంత డైవర్స్ రోల్స్ చేస్తామో అంత హ్యాపీగా ఉంటాను నేను, అంతే. సో టు ట్రై ఎవ్రీథింగ్. ఈ స్టీరియోటైప్, నాట్ టు గెట్ స్టీరియోటైప్డ్, బట్ ఎంత ట్రై చేయగలమో అంత ట్రై చేయాలి, అంతే. ఏవైనా లైక్ ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని ఏదైనా కోరిక, ఆర్ ఎల్స్ ఈ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని? కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువ చేయాలని డెఫినెట్లీ కోరుకుంది. ఓకే. ఒక హెవీ యాక్షన్ ఫిల్మ్ చేయాలని కోరుకుంది. ఓకే. ఇవి రెండు డెఫినెట్లీ. కామెడీ డెఫినెట్లీ వాంట్ టు అటెంప్ట్. యాక్షన్ అనేది ఐ థింక్ మేబీ నెక్స్ట్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను, ఆల్రెడీ ఆన్ ద వే అనుకుంటున్నాను యాక్షన్, బికాజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి వన్స్ యాక్షన్ అనేది. సో ఐ థింక్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ పీరియడ్ డ్రామా చేయాలి. ఓ వెరీ నైస్. మైథలాజికల్ చేయాలి, ఫ్యాంటసీ చేయాలి. ఐ మీన్ ఐ వాంట్ టు బీ ఇన్ లైక్ Bhairodvipam or one. Okay. What is other older? Maya Bazaar. Oh wow. It's like everything is bigger. It will be more fun. Yeah. లైక్ నెవర్ ఎక్స్పెక్టింగ్ క్యారెక్టర్స్, అవి ఏవి మన చుట్టూ ఉండవు, మనం ఎక్స్పెక్ట్ చేయలేని క్యారెక్టర్స్ అవన్నీ. సో అలాంటి ఫిల్మ్స్తో మాకు లైక్ బాహుబలి, లైక్ రాజమౌళి సార్ అలాంటి మైథలాజికల్ ఫిల్మ్స్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాంటసీస్ కానీ, వాటిని అన్నిటినీ టుగెదర్ ఒక చోట పెట్టి ఫిల్మ్స్ చేయడం పాన్ ఇండియా వైజ్, లైక్ డూ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్? Definitely. I mean,
ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ దట్ అండ్ మోర్. అది లేదు ఇది లేదు అన్నీ చేయాలి. ఓకే, సో ఇప్పటివరకు మీరు చేసిన ఫిల్మ్స్లో ఏదైనా మీకు ఛాలెంజింగ్ అనిపించిందా క్యారెక్టర్? In one way, Kinnarasani was definitely challenging. ఓకే. That is a movie that's coming up. అందులో I cannot reveal much now, but there is a lot of transition, changes and all, which was a little intense and challenging. ఓకే. Looking for more challenges. ఎంత challenges వస్తుందో that much I can grow only that much. ఓకే, సో అండ్ మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి కైండ్స్ ఆఫ్ రోల్స్ కోసం చూస్తుంటారు? డెఫినెట్గా ఒకవేళ మీరు ఆడిషన్ క్రాక్ చేస్తుంటే వాళ్ళు అడుగుంటారు లైక్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యు ఆర్ లుకింగ్ ఫర్ అని. సో ఏం మెయిన్ రోలే కావాలని అడుగుతా ఇవ్వరు అనేవారా? I mean, just kidding. Yeah. I tried a lot for these negative roles. ఓకే. ఎందుకంటే that will register, that will stay. వన్స్ అక్కడ వచ్చిన తర్వాత వీ కెన్ ట్రై అదర్స్ అనే ఐడియాతో వచ్చాను. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మోర్ అండ్ మోర్ డన్ క్వైట్ అ బిట్ ఆఫ్ నెగటివ్ రోల్స్ అండ్ దెర్ ఆర్ సమ్ వేరియేషన్స్ కమింగ్ ఇన్ నౌ. సో హోప్ఫుల్లీ రైడ్ దట్ వేవ్ అండ్ సీ వేర్ ఇట్ గోస్. ఓకే, అండ్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కామెడియన్? ఫేవరెట్ కామెడియన్ కొన్ని జనాలు ఉన్నారు. దెర్ ఇస్ హియర్ అంటే బ్రహ్మానందం గారు, దెర్ ఇస్ వడివేల్, దెన్ దీస్ టూ ఆర్ లైక్ టీవీ ఓపెన్ చేస్తే వీరు ఇద్దరు ఉంటారు. తెలుగులో ఈయన ఉంటారు, మెనీ మీమ్స్ ఆల్సో, మెనీ మీమ్స్ లో ఉంటారు. మెనీ మీమ్స్, సో నో ఎస్కేపింగ్. యా వాళ్ళని ఎప్పటికే ఎస్కేప్ చేయలేమేమో. లైక్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత నెవర్ అసలు ప్రతి ఎనీ సిచ్యువేషన్ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళ మీమ్స్లో వాళ్ళ మాటలు కానీ వాళ్ళ డైలాగ్స్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో దెన్ కమింగ్ టు ద ఇండస్ట్రీ, ఏమైనా అనిపించిందా లైక్ ఇండస్ట్రీలో ఈ మార్పులు ఉంటే ఇంకా బాగుండిందేమో, లైక్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ అయి ఉండిందేమో అని? మేబీ a network where auditions ఎక్కడ జరుగుతున్నాయి, దట్ ఆ న్యూస్ ఇంకా యాక్సెసిబుల్గా ఉంటే బాగుంటుందేమో డెఫినెట్లీ ఫర్ అప్ అండ్ కమింగ్ యాక్టర్స్. అండ్ ఇంకా మూవీస్లో కూడా ఇంకా థియేటర్ యాక్టర్స్ని తీసుకొస్తే తెలుగులో, సో గో ఇన్ టు ద ఇంటీరియర్స్ డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి, దేర్ ఆర్ మెనీ బ్రిలియంట్ యాక్టర్స్ టు గో యాక్టివ్లీ బ్రింగ్ దెమ్ ఇన్ టు మూవీస్. అది ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇన్ నాటకాలు అనేటివి ఇప్పుడు ఎక్కువ ప్రయారిటీ లేదు. ఒకప్పుడు చాలా ఎక్కువ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అనేటివి ఉండేవి. సో వాట్ డు యు సే అబౌట్ దట్? ఇప్పుడు కూడా ఉంది. ఐ మీన్ ఇక్కడ తక్కువ ఉంది, తెలంగాణ ఆంధ్రలో తక్కువ ఉంది, కానీ మన జానపద నాటకాలు జరుగుతూనే ఉంటాయి ఊర్లో, జాతరలో అవి ఉంటుంది. మాట్లాడుకోవడం మౌత్ టాక్ అని లేదు. ఇప్పుడు కూడా మీరు గుంటూరు, విజయవాడ వెళ్తే నాటకం ఉంటుంది, నాటక పోటీలు ఉంటుంది. సో దట్ ఈస్ స్టిల్ దేర్. ఇక్కడ హైదరాబాద్లో ఇట్స్ నాట్ కాట్ అప్ సో మచ్. చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, బొంబేలో ఉంది, ఢిల్లీలో, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. మేబీ నీడ్స్ మోర్ డెవలప్మెంట్ హియర్ టు అట్రాక్ట్ మోర్ ఆడియన్స్, న్యూవర్ డ్రామాస్, నాట్ జస్ట్ మైథలాజికల్ సోషల్ డ్రామా లేకపోయినా ఇంకా కంటెంపరీ ఇంకా ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ థియేటర్, ఇట్స్ గుడ్ ఫర్ ఫిల్మ్ ఆల్సో. డెఫినెట్గా బోత్ సైడ్స్కి ఎక్కువ ప్లస్ అవుతుంది. సో థియేటర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు కదా, లైక్ ఐ థింక్ ఎవ్రీ ఫ్రైడే ఆర్ సండే అలా కాదు, ఇట్ కెన్ బి సమ్ టైమ్స్ లైక్ డైరెక్టర్స్ కూడా వచ్చి చూస్తారు, కొన్ని టైమ్స్ వచ్చి చూస్తారు. ఇట్ కెన్ బి సమ్ టైమ్స్ వీకెండ్, సమ్ టైమ్స్ వీక్ డేస్ లో ప్లేస్ ఉంటుంది, సమ్ టైమ్స్ పొద్దున ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. డైరెక్టర్ వస్తున్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అన్న ఇదేమన్నా అనిపించింది? ఐ మీన్ ఇట్ మైట్ బి దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. కానీ అప్పుడు ఆ పాత్రంలో చేసినప్పుడు నా రోల్ మాత్రమే నేను చేయొచ్చు. ఐ కెనాట్ డూ ఎనీథింగ్ మోర్. నేను వెళ్ళి ఫ్రంట్లో నిల్చుకొని నన్ను చూడంటే ఐ మీన్ ఐ కెనాట్ బికమ్ టూ బిగ్ ఆర్ టూ స్మాల్. టు బీ మై రోల్ ఓన్లీ, అండ్ దట్ విల్ ఈవెన్చువల్లీ క్యారీ త్రూ. ఓకే, సో లైక్ ఏదైనా డే ఉందా గుర్తున్నది, లైక్ ఈ డైరెక్టర్ వచ్చారు, ప్లే బాగుంటే బాగుంది? I've been lot of instances. Lot of directors, actors have come and watched. So very common. It was very common.
ఓకే. సో యాక్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వాట్ యూ ఫీల్? అసలు యాక్టింగ్ గురించి మీరు అనుకుని రాలేదు, లైక్ ఏదో ఇంట్రెస్ట్తో ఐ షుడ్ క్రాక్ దిస్ అన్న లెవెల్లో రాలేదు కాబట్టి అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ జరిగింది నాటకంలోనే. ఒక వీధి నాటకంలో చేసింది. ఒక స్కూల్లోకి వెళ్ళి ఒక నాటకం చేయాల్సింది. ఓకే. అండ్ ఇప్పుడు యాక్టింగ్ రాదు, ఏం రాదు, ఏమో చెప్పారు. సో ఐ హాడ్ టు సింగ్, డాన్స్, డూ అ గేమ్, ప్లే, ఇంటరాక్ట్ విత్ చిల్డ్రన్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ద ఫీలింగ్, బట్ ఐ వాజ్ హ్యాపీ. ఇట్ సీమ్ ఫన్. నర్వస్నెస్ ఉండింది, దాంతో కలిపి ఎక్సైట్మెంట్ ఉండింది. సో ఐ లైక్డ్ ఇట్. ఎవరైనా గైడ్ చేశారా, లైక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ఫీల్డ్, ఇందులో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మనం మాట్లాడుకున్నట్టు అన్సర్టన్? అందరూ చెప్పారు. యా, మా నాటకం డైరెక్టర్స్ కూడా చెప్పారు. అవునా? ఫ్యామిలీతో రోజు చెప్తారు. లైక్ అంత స్ట్రాంగ్ బిలీఫ్ ఎలా, వాట్ మేడ్ యూ సో స్ట్రాంగ్? అంత థాట్ లేదు ఆ టైంలో దాని గురించి. ఇప్పుడు కూడా అంత థాట్ లేదు, కానీ ఇట్ సీమ్ లైక్ ఎ వెరీ న్యాచురల్ నెక్స్ట్ స్టెప్. ఓకే. యాక్టింగ్ చేయాలంటే ఎంబీబీఎస్ చేయాలి, ఎంబీబీఎస్ చేశాను, ఇప్పుడు యాక్టింగ్ చేస్తాను, అంతే. సో ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ? దెర్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఐ మీన్ మై మదర్, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, మై స్కూల్ ఫ్రెండ్స్, మై కజిన్స్, మై థియేటర్ ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ పీపుల్ హూ సపోర్టెడ్. ఓకే. మీరు యాక్టింగ్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి, లైక్ ఎవరైనా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మెసేజ్ చేయడం కానీ, పర్ఫార్మెన్స్ బాగుంది అని కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ ఎనీ సజెషన్? జరుగుతుంది. I mean, a lot of co-actors who watch Family Man texted, some directors texted. ఏదైనా బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఉంది అంటే ఎక్స్పెక్ట్ చేయలేని పర్సన్ నుంచి? తరుణ్ భాస్కర్ గారు మెసేజ్ చేశారు ఫ్యామిలీ మ్యాన్ చూసి. తర్వాత సత్య చేశారు అనుకున్నా, సత్యదేవ్. లాట్ ఆఫ్ పీపుల్, బికాస్ దట్ రీచ్ వాజ్ సో బిగ్. లాట్ ఆఫ్ పీపుల్ వాచ్డ్. ఆల్ ద డైరెక్టర్స్ దట్ ఐ వర్క్డ్ విత్, దే వాచ్డ్. సో మీరు లైక్ ప్లెజెంట్గా ఉండడానికి ఏం టిప్స్ ఫాలో అవుతుంటారు? మెడిటేషన్ చేస్తుంటారా, యోగా చేస్తుంటారా? మెడిటేషన్ ఏం లేదండి, హాయిగా ఉండండి అంతే. ఓకే. ప్రస్తుతానికి చెప్పట్లేదు. ఎంజాయ్ వాట్ యు డూయింగ్, దట్స్ ఆల్. ఓకే. సో ఎంజాయ్ ద సిచ్యువేషన్. ఎంజాయ్ ద సిచ్యువేషన్. ఇఫ్ యు కెనాట్ ఫైట్ ఇట్, ఎంజాయ్ ఇట్. ఓకే. లొంగిపోవడం అంటారు కదా. లాక్డౌన్లో ఏం చేసాము, లాక్డౌన్ అయిందా, ఫస్ట్ 1 వీక్ లైక్ ఓ షిట్ లాక్డౌన్. దాని తర్వాత డల్గోనా కాఫీ చేసాము, కుకింగ్ చేసాము, వర్కౌట్ చేసాము. యా. ఓకే సార్, లైక్ మీ లైఫ్లో కూడా డిఫరెంట్ స్టేజెస్, అనుకోకుండా ఎలా అయితే యాక్టింగ్ స్టార్ట్ చేశారో, అనుకోకుండా ఛాన్సెస్ అయితే ఎలా వచ్చాయో, అలానే అనుకోకుండా ఏదైనా పెద్ద మిరాకిల్ ఆర్ మ్యాజిక్ జరగాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మేబీ ఎవరికి చెప్పలేని కోరికలు, హిడెన్ ఏమంటారు, హిడెన్ థాట్స్ అనేటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా జరగాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి కామిక్ రోల్తో మా ముందుకు రావాలని డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ Renu. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ఇష్క్, రిలీజింగ్ ఆన్ 30th July ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. వెళ్ళి ఇష్క్ చూడండి, థియేటర్స్లో ఉంది 30th నుంచి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFPC.